అందరికీ నేను మీ రమాదేవి ముచ్చట్లు ఈ వీడియో కోసం అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తూనే ఉంటారు. అందుకని కొంచెం వీడియో అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది కానీ ఖచ్చితంగా మొత్తం వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి. ఇది వచ్చేసి అయితే లగ్న పత్రిక మా డాడీ అయితే మా ఆయనకైతే ఇచ్చారనమాట. మా నాన్నగారు అయితే మాకైతే ఈ లగ్న పత్రికను అయితే ఫస్ట్ కార్డ్ అయితే నాకే ఇచ్చారనమాట. అయితే ఇదే పండగ సందర్భంగా ఎల్లమ్మ పండగ సందర్భంగా కొత్త గుడి కట్టిరనమాట. ఎల్లమ్మ పండగ చేస్తుర్రు. ఈ సందర్భంగా అయితే నేనైతే ఊరు వెళ్ళానమాట. ప్రతిరోజు వీడియో ఏమేమి ఉంది అనేది ప్రతి వీడియోలోనైతే చూపిస్తూ ఉంటాను. ఖచ్చితంగా వీడియోనైతే లైక్ ఇవ్వండి. అలాగే మీ చుట్టాలు ఎవరికన్నా మీ పండుగకి రానోళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ ఊళ్ళో పండుగ ఎట్లా జరిగిందో తెలుసుకోవాలని అనుకునే వాళ్ళకు ఈ వీడియోనైతే షేర్ చేయండి అబ్బా. ఎందుకంటే చాలా బాగా అంగరంగ వైభవంగా ఆకాశాన్ని అంటేలా అసలు ఎంత బాగా జరిగిందంటే పండుగ చాలా బాగా జరిగింది. అంటే నేను ఇంత దగ్గరుండి చూడడం ఇదే. మా అమ్మోళ్ళ ఇంటికాడ అయితేనే మనం ఎంత నిమ్మలంగా చూస్తాం కదా, వేరే కాడ అంటే కొంచెం ఆగమాగం అది ఇది ఉంటుంది కదా. అందుకని ఇక మొత్తానికైతే ప్రతి ఒక్కటి వీడియోని అయితే తీశాను. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వీడియో షేర్ చేయండి. ముందే లైక్ అయితే ఇవ్వండి. మా అనంతపురంలో పండుగ, నా అవగారు ఊర్లో పండుగ, ఎల్లమ్మ పండుగ, మన ఎల్లమ్మ పండుగ ఎట్లా జరిగిందో ఖచ్చితంగా వీడియోనైతే పూర్తిగా చూడండి అబ్బా. ఇక మొత్తానికైతే నీళ్ళ కడవలు అయితే తీసుకుపోతున్నాం అన్నట్టు. ఈరోజు ఇది వచ్చేసి సెకండ్ డే అనమాట. ఎందుకంటే నేను ఫస్ట్ డే రోజు నేను ఇంకప్పటికి అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళలేదు. ఆ రోజు వచ్చేసి ఫస్ట్ డే రోజు హోమాలు కాల్చారంట. నేనైతే ఆ రోజు వెళ్ళలేదు అనమాట. నైట్ అయింది నేను వెళ్ళేసరికి, అందుకని ఆ వీడియోని అయితే తీయలేకపోయాను. ఇది వచ్చేసి సెకండ్ డే. అయితే నీళ్ళ కడవలు జల కడవలు అయితే ఇలా తీసుకెళ్ళారు. ఆ ఊర్లో వచ్చేసి మొత్తం మగవాళ్ళే తీసుకెళ్ళారు. మా డాడీ ఎత్తుకుంటాడో లేదో అని నేను అనుకున్నా, కానీ నాకు ఎన్నిసార్లు అడిగినా కూడా మా డాడీ అయితే నాకు ఇవ్వలేదన్నమాట. మా బాపు అంటాం మా ఊర్లో వచ్చేసి. మా తెలంగాణలో ఎక్కువ శాతం బాపు అనే చెప్తాం కదా. అయితే మా బాపు అయితే బాపు ఇవ్వు నేను ఎత్తుకుంటా అన్నా కూడా మా బాపు అయితే నాకు ఇవ్వలేదు. మొత్తానికి మా ఊరోళ్ళు మొత్తం మగవాళ్ళే తీసుకొని వెళ్ళారు అనమాట. ఈ జలకడవలు వచ్చేసి చాలా బాగా చేసారు. ప్రతి ఇంటోళ్ళు అందరూ అటెండ్ అయ్యారు. మళ్ళీ ఇట్లా చూస్తున్నారు కదా రోడ్డు మీద అయితే ఇలా రంగులతోటి అయితే త్రిశూలము అలాంటివి డమరుకము ఇలాంటివి అయితే వేసి ఇలా పూజలు చేసి గుమ్మడికాయలు కొట్టుకుంటూ ఈ విధంగానైతే జలకడవలు అయితే ఇళ్ళకి వెళ్ళి అందరూ తీసిర్రు. ఇక్కడ వచ్చేసి 3 బాట్ల కాడ, అంటే మనం ఇట్లా వెళ్తుంటే 3 బాట్ల కాడ అట్లా చేస్తూ ఉంటారు కదా, అలాంటిది అయితే చేసిర్రు అనమాట. ఇలా డప్పుల సప్పుడుతోటి మంచిగా అందరూ ఒకే విధంగా ఒకటే డ్రెస్సు. అయితే ఏంటంటే మొత్తం అందరికీ మాలలు అయితే వేయించారు. ఎందుకంటే కొంతమంది అందులో కొంచెం డ్రింక్ వేసే వాళ్ళు ఉన్నారనుకో, కనీసం మాల పేరు మీదనన్నా ఎలాంటి గొడవ డిస్టర్బెన్స్ లేకుండా పూజలు మంచిగా మనస్ఫూర్తిగా చేసుకుంటారు కదా. ఆ ఉద్దేశం మీదనైతే ముందేనైతే అందరికీ మాలలు అయితే వేయించారు. నాకు అది బాగా నచ్చింది. ఎందుకంటే అందరు మళ్ళీ అంతే నియతుకున్నారు ప్రతి ఒక్కరు. అంటే కొంచెం ఎక్కువ తాగేవారైనా తక్కువ తాగేవారైనా అటు ఇటు తిరిగే వాళ్ళైనా సరే కానీ మంచి నిగ్రహంగా చాలా బాగా అయితే పూజలు అయితే జరుపుకున్నారనమాట. మొత్తానికైతే మేమైతే గుడి దగ్గరికి వచ్చేసినాం అబ్బా. ఇక చూస్తున్నారు కదా, ఇది గుడి ముందట వేస్తున్నాను అనమాట. ఇదైతే వచ్చేసి ఇది గుడి. ఈ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళి గుడి దగ్గరికి కనీసం 1.5 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్లు ఉంటుంది. అయినా కూడా ఎండ ముందు రోజు వర్షం బాగా పడింది. మళ్ళీ మార్నింగ్ నుంచి అసలు ఇంత వర్షం అనేదే లేదు. ఎల్లమ్మ తల్లి మొత్తానికైతే పండగను చాలా ఆనందంగా జరిపేయాలని అయితే చూసింది అబ్బా. మొత్తానికి కొద్దిసేపు అయితే నేనైతే బ్యాండ్ సౌండ్ అయితే మీకు చూపిస్తా అలాగే వినిపిస్తాను కూడా. కొంచెం సేపు అయితే ఈ బ్యాండ్ సౌండ్ ఏంది ఎట్లా చేసిరు అనేది ఈ సౌండ్ కూడా అప్పుడప్పుడు మధ్యలోనైతే వస్తూ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి వీడియో అప్లోడ్ చేస్తాం. ముందే లైక్ అయితే ఇచ్చుకోండి అబ్బా.
ధనిక్రాఫంలో ఆకారితం. ఆ తర్వాత కమిటీ కావాలా? కమిటీ ఇలానైతే మొత్తానికి అందరు జలకడవలు అయితే పూజ కంప్లీట్ అయింది. అక్కడ చేసే పూజలు అయితే జెండాలతో చేయాలన్నారు. అదైతే నేను కొంచెం వెనక్కున్నాను కాబట్టి నేను వీడియోని అయితే తీయలేకపోయాను. ఈ వీడియోలు కూడా ఎక్కువ మా ఆయననే తీసిండు. నేనైతే ఇక మంగళారతులు పట్టుకొని ఆడపడిచి అయితే మంగళారతి పట్టుకోవాలి కాబట్టి నేనైతే మంగళారతులు పట్టుకొని ఉన్నా కాబట్టి వీడియోలు అయితే ఎక్కువ తీయాలి. ఇప్పుడు ప్రజెంట్ మీకు కనిపించే వీడియో నేను తీసిందే అనమాట. ఇలా ఒకరు ఫస్ట్ పెద్దగౌడ అయితే తీసుకుపోయి పోయాలన్నారు. ఆ తర్వాత మిగతా వాళ్ళు అయితే పోయాలని చెప్పారు అనమాట. ఇట్లా మొత్తానికైతే అమ్మవారికి జలాభిషేకం అయితే చేసిర్రు. చాలా బాగా అనిపించింది అబ్బా. మా అమ్మోళ్ళ ఇంటికాడ హనుమంతపురం గ్రామంలోనైతే భలే చేశారు. అంటే ఇక భలే చేశారంటే ఇప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియోలో ఇది ఫస్ట్ వీడియో అనంతపురంది వచ్చేసి. నాకు తెలిసి థర్డ్ వీడియో చాలా జోరుగా ఉన్నది అసలు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది అందరి కళ్యాణం అలా చేసుకోవడము. అదైతే ఇప్పుడు చూస్తున్నారు కదా, అక్కడ వచ్చేసి ఇంకొక గుడి కూడా ఉందన్నమాట. అక్కడ ఒక చిన్న గుడి ఉన్నది, ఇక్కడ వచ్చేసి ఇంకో గుడి ఉన్నది. మస్తు చాలా పెద్ద ప్లేస్లో గుడి అయితే కట్టిరు. చాలా చిన్నగా అయితే ఏం లేదు, ప్లేస్ చాలా ఎక్కువ ఉన్నది. తాడి చెట్ల దగ్గరే కట్టిరు అన్నమాట. కిలోమీటర్న్నరన అయితే ఉంటుండొచ్చు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి గుడి దగ్గరికి అయితే. ఇక ఫుల్ పబ్లిక్ అయితే వచ్చిర్రు. ఇక ఫుల్ పబ్లిక్ అంటే ఇక మేమే మా గమలోళ్ళమే అనమాట. గమలోళ్ళ ఆడబిడ్డ ఎల్లమ్మ తల్లి అంటారు కదా. అయితే ఇట్లనైతే మొత్తానికి మా ఎల్లమ్మ తల్లికి, అవ్వగారు ఊరు ఎల్లమ్మ తల్లికి, ఆడపడుచుకు, మా అక్కకు, అంటే మేము కూడా ఆడపిల్లలమే కదా, అందుకనైతే చెప్తున్నాను అన్నమాట. మా అక్కకైతే ఇట్లా ఈ విధంగానైతే జలాభిషేకం అయితే చేసిర్రబ్బా ఎల్లమ్మ తల్లికి అయితే. ఇప్పుడు ప్రజెంట్ పోసేదైతే అమ్మ నాన్న, మీకైతే చాలామందికి తెలుసు, మా అమ్మ బాప అయితే అందరికైతే తెలుసు కదా. ఇప్పుడు పోసే అయితే అమ్మ బాప అయితే పోస్తారు. అయితే కొంతమంది అనుకుంటారు మొత్తం వాళ్ళ అమ్మోళ్ళనే తీసిర్రు అనేసి. అయితే అట్లేం లేదండి, అందరినీ కూడా తీసినాము. కాకపోతే ఏంటంటే నేను అమ్మ వాళ్ళ దగ్గరనే పూజలు చేసేటప్పుడు కూర్చోవలసి వచ్చింది కాబట్టి కొంచెం అమ్మ వాళ్ళు ఎక్కువ ఉంటారు అన్నమాట. అంతే, అందరినీ నేను తీశాను, ఊరంతా వీడియో కూడా తీశాను, ప్రతి ఒక్కరిని తీశాను. స్టెప్ బై స్టెప్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను అబ్బా. ఇది వచ్చేసి జలకడవలు కదా. నెక్స్ట్ వీడియో వచ్చేసి పోచమ్మ బోనాలు ఉంటాయి అన్నమాట. అదే రోజు చేసినాం పోచమ్మ బోనాలు వచ్చేసి కూడా. ఇదన్నమాట చూస్తున్నారు కదా. ఇట్లనైతే మొత్తానికైతే జలాభిషేకం అయితే చేశారు. ఇలా ఒక్కొక్కరుగా వచ్చేసి అయితే మంచిగా క్యూ లైన్లో వచ్చేసి వీళ్ళు వచ్చేసి పెద్దగౌడ అనమాట. పెద్దగౌడ వాళ్ళ కొడుకు కోడలు వచ్చేసి వీళ్ళు జలాభిషేకం అయితే ఈ విధంగా చేశారు. అయితే నేను ఆ ప్లేస్లో గుళ్ళో ఉన్నాను కాబట్టి అక్క వీడియో తీయంటే నేనైతే ఈ విధంగానైతే తీసాను అనమాట. నాకైతే పండుగ మంచిగా అనిపించింది చాలా. మళ్ళీ ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు, ఎలాంటి గొడవలు జరగకుండా పండగ అయితే ఆనందంగా జరిగింది. ప్రతి ఇంటికి అందరూ కొడుకులు, కోడళ్ళు, ఆడపడుచులు మొత్తానికైతే హ్యాపీగానైతే పండగ జరిగిందబ్బా. ఇక మొత్తానికి వీడియోనైతే చూడండి. వీడియో ఖచ్చితంగా మీ చుట్టాలకు, మీ అవగారు వాళ్ళు ఎవరన్నా ఉంటే, రానోళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోనైతే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ అయితే ఇవ్వండి, అస్సలు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి పూర్తి వీడియోనైతే డైరెక్ట్గా చూసేయండి. ఏమో నాకు తెలియదు. ఇక వీళ్ళు వచ్చేసి అయితే నా ఫాలోవర్స్ అనమాట. నా వీడియోలు రెగ్యులర్గా చూసి లైక్ ఇచ్చేవాళ్ళు అవ్వగారు ఊరు వాళ్ళు అంటేనే నా ఫాలోవర్స్ ఉంటారు. అదే విధంగా అందరూ అన్న, తమ్ముడు, కొడుకు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది. అవ్వగారు ఊరు అంటేనే ఒక బంధుత్వంతో అయితే ఉంటుంది కదా, వరుసలతో అయితే ఉంటుంది కదా. ఇదనమాట. మొత్తానికి నన్ను చూసైతే చాలామంది వీడియోలు బాగా చేస్తున్నావు, సూపర్, ఇలాగే కీప్ ఇట్ అప్, రాకింగ్, అది ఇదని చెప్తుంటే నాకైతే పెద్ద గోల్డ్ మెడల్ వచ్చినంత ఫీల్ అయిపోయానబ్బా. నాకు బెనిఫిట్ వచ్చేదేమో కానీ వాళ్ళ పొగడతలు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చాయి. నా వీడియోలు చూసి నవ్వుకుంటారట. ఆ నవ్వే వాళ్ళ కొంచెం సేపు నవ్వుకున్నదైనా చాలు నాకు పెద్ద కోటి దీవెనలు అయితే అనుకుంటాను నేనైతే. ఎందుకంటే నా వీడియో చూసి మీరు నవ్వుతున్నారంటే అంతే 10,000 నాకైతే అదే చాలన్నమాట. ఓకేనా.